వర్షాకాలంలో గులాబీ మొక్కలను ఫంగస్ బారిన పడకుండా కాపాడుకోవడానికి ఈ ఒక్కటి ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇది మంచి ఫంగిసైడ్ గాను, మంచి ఫర్టిలైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇదేంటి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎలా తయారు చేసి ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు డీటెయిల్గా వీడియో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీ క్యాటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సమ్మర్ అంతా కూడా ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల మొక్కలు చనిపోతే, ఇప్పుడు వర్షాకాలంలో అయితే మన అజాగ్రత్త వలననే మొక్కలు అయితే కుళ్ళిపోతాయండి. మరి కొంచెం జాగ్రత్త తీసుకుంటేనే ఏ మొక్క అయినా కూడా మంచిగా సర్వైవ్ అవుతుంది, పువ్వులు బాగా పూస్తాయి. ముఖ్యమైన విషయం ఈ వర్షాకాలంలో మనం చూసుకోవాల్సింది ఏంటి, మనం నిర్లక్ష్యం చేయకుండా అంటే పాట్స్కి హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, డ్రైన్ హోల్స్ ఉంటాయి కదా వాటర్ వెళ్ళిపోయేటి, అవి సరిగా చూసుకోవాలి. ఒకవేళ వాటర్ కనుక మీరు మొక్కకి ఇచ్చిన తర్వాత కూడా అట్లానే ఆ పాట్లో నిలబడి ఉంటున్నాయి, లేకుంటే వర్షం పడ్డ తర్వాత డ్రైన్ హోల్స్ నుండి వచ్చేయకుండా అట్లానే మొక్కలో ఆ పాట్లో ఉంటున్నట్టయితే కనుక మొక్క త్వరలో కుళ్ళిపోయి చనిపోతుందండి. వీలైతే ఆ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఏదైనా ఒక రాడ్ లాంటిది తీసుకొని ఆ హోల్స్ క్లియర్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ కుదురుతలేదు, అయినా కూడా సెట్ అయితలేదు అంటే మాత్రం తప్పకుండా ఆ మొక్కని ఇంకొక పాట్లోకి రీపాట్ అయితే చేయాలి. చాలామంది మొక్కలు డైరెక్ట్గా మట్టిలో పెట్టేస్తూ ఉంటారు. దాంట్లో అంటే కోకోపీట్ లేదా ఇసుక లాంటివి కలపకుండా పెడుతూ ఉంటారు. దానివలన ఏమవుతుందంటే మట్టి అంతా కూడా బిగుతుగా అయిపోయి బాగా జిగురుగా అయిపోయి అసలు మనం వాటర్ ఇచ్చినా కూడా మొక్కకి కింద రూట్స్ వరకు పోకుండా ఆ పైనే అలాగ ఉండిపోతుంటాయి. ఇలా చేయడం వల్ల కూడా మొక్కకు ప్రాబ్లం అవుతుందండి. మీరు తప్పకుండా మనము మొక్క నాటుతున్నప్పుడు మట్టిలో మీరు కోకోపీట్ కానీ, ఒకవేళ కోకోపీట్ మీకు అందుబాటులో లేదు అంటే ఇసుక కానీ మీరు కలపాలి. అదేవిధంగా వర్మి కంపోస్ట్ కూడా కలిపి మనం మొక్కను పెట్టుకుంటేనే అప్పుడు మట్టి గుల్లగా ఉంటే మనం వాటర్ ఇచ్చినవి లేకుంటే వర్షం పడ్డ నీళ్ళు కానీ ఏవైనా కూడా కింద రూట్స్ వరకు వెళ్ళి అప్పుడు మొక్క హెల్దీగా ఉంటుంది. ఇంకా కొంచెం మంది మట్టిలో ఇసుక కలిపినప్పటికీ కూడా మరి ఇట్లానే గట్టిగా ఉంటుంది, వాటర్ వేసినా కూడా కిందికి వెళ్ళట్లేదు, ఇలా రాయిలాగా ఉంటుంది మట్టి అని చెప్పి కొంచెం మంది కామెంట్ చేస్తుంటారు. మీరు సమానంగా తీసుకోండి. ఇసుక మీరు ఎర్రమట్టి ఎంత అయితే తీసుకుంటారో ఇసుక కూడా అంతే తీసుకోండి, వెర్మి కంపోస్ట్ కూడా అంతే తీసుకోండి. ఓ గుప్పడంతా, ఒక పాట్కి అయితే ఒక గుప్పడంతా నీమ్ కేక్ కూడా తీసుకొని మీరు మొక్కను పెట్టినట్టయితే హెల్దీగా మొక్క పెరుగుతుంది. ఇంకొకటి, తరచుగా మనం బియ్యం కడిగిన నీళ్లు మనం ఇస్తూ ఉండాలి మొక్కలకి. ఇచ్చినప్పుడు ఆ మట్టి అంతా కూడా గుల్లగా తయారవుతుంది. ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఇప్పుడు చూద్దామండి. ఈ ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను ఒక 5 లీటర్ల బకెట్ల నార్మల్ వాటర్ తీసుకున్నాను మొక్కలకి ఇచ్చే నీళ్ళు. దానిలోకి ఇక్కడ నేను వుడ్ యాష్ తీసుకుంటున్నాను. చూడండి, బూడిద, మనం కట్టెలు కాల్చిన తర్వాత వచ్చిన బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద తీసుకున్నాను. ఈ బూడిదను నేను ఈ 5 లీటర్ల నీళ్ళకి ఒక గుప్పెడంతా తీసుకుంటున్నాను. చూడండి, మనకు ఈజీగా ఈ బూడిద ఐరన్ చేసే వాళ్ళ దగ్గర దొరికిపోతుందండి. అడిగితే ఫ్రీగానే ఇస్తారు మనకు. ఈ విధంగా మనం తెచ్చిపెట్టుకుంటే మన మొక్కలకైతే మంచి ఔషధం లాగా, అంటే ఫంగిసైడ్ లాగా, ఇటు ఫర్టిలైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, గులాబీ మొక్కలకి ఎక్కువ ఫంగస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఈ వర్షాకాలంలో. కాబట్టి రెగ్యులర్గా మనం కంపల్సరీగా నెలకు ఒక్కసారైనా అన్ని మొక్కలకు, ఒక గులాబీ మొక్కలకనే కాదు అన్ని మొక్కలకి కూడా ఈ విధంగా ఈ బూడిద కలిపిన నీళ్ళని ఇవ్వడం వల్ల మరి ఫంగస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు ఇట్లా మనం బూడిద నీళ్ళల్లో కలిపి కాకుండా డైరెక్ట్గా మట్టిలో కూడా ఇవ్వచ్చండి. మట్టి అంతా కూడా లూజ్ చేసేసి ఒక మొక్కకి, అంటే ఒక 12 ఇంచుల పాట్కి మరి ఈ మాత్రం ఉన్న సైజ్ మొక్కకి మనం ఒక స్పూన్ ఇవ్వచ్చు. ఒక స్పూన్ మట్టిలో కలిపేసి మట్టి తడిగా ఉంటే కనుక వదిలేసేయచ్చు, లేదు అంటే పైనుండి కొంచెం వాటర్ ఇవ్వచ్చు. వుడ్ యాష్లో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయండి. పొటాషియం ఇంకా కాల్షియం రిచ్గా ఉంటుంది. రెగ్యులర్గా 1 మంత్కి ఒకసారి మనం ఈ బూడిద మట్టిలో ఇవ్వడం వల్ల స్లగ్స్, స్నేల్స్ కూడా రాకుండా ఉంటాయండి. మంచి ఫంగిసైడ్ గాను, ఫర్టిలైజర్ గాను యూజ్ అయ్యే ఈ బూడిదను నెలకు ఒకసారైనా మన మొక్కలకి ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ని మన గార్డెన్లో చూస్తామండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.